ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులంతా ఉట్టి చేతులతో వెనుతిరుగుతున్న సమయంలో 100 కోట్ల మంది భారతీయుల మనసుల్లో పథకంపై ఆశలు చిగురించేలా చేయడమే కాకుండా ఏకంగా రజత పథకాన్ని సాధించి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్టార్ షట్లర్ పివి సింధు సర్కారీ కొలువులో చేరనుంది. రియో ఒలింపిక్స్ లో పథకం సాధించిన పివి సింధుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ నజరానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. నగదు బహుమతులతో పాటు ఏపీ సర్కారు సింధు ఒప్పుకుంటే ఆమెను డిప్యూటీ కలెక్టర్ అంటే గ్రూప్ 1 అధికారిగా నియమించేందుకు సిద్ధమని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసినప్పటికీ తాను ఏపీకి చెందినదాన్నన్న ఉద్దేశంతో పివి సింధు ఏపీ ప్రభుత్వ ప్రకటనకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెను గ్రూప్ 1 అధికారినిగా నియమించేందుకు అవసరమైన కసరత్తును చంద్రబాబు సర్కారు పూర్తి చేసింది. నేడో రేపో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన విషయం తెలుసుకున్న పివి సింధు కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.